గుడ్ మార్నింగ్. మార్నింగ్ మ్యాగజైన్‌కి స్వాగతం. ప్రముఖ దినపత్రికలో వస్తున్న వార్తలు వెనక జరుగుతున్న పరిణామాలు చూద్దాం. ఈనాడు చూస్తే మహా విషాదం అన్నటువంటి వార్తని హైలైట్ చేసింది. బారామతిలో దిగుతుండగా కూలిన విమానం పొగమంచే కారణం. మహారాష్ట్ర ముఖ్యమంత్రి అజిత్ పవార్ సహా 5గురు దుర్మరణం. మహారాష్ట్రలో జరిగిన ఘోర విమాన ప్రమాదంలో ఉప ముఖ్యమంత్రి ఎన్సీపీ అధినేత అజిత్ పవార్ దుర్మరణం పాలయ్యారు. ఆయనతో పాటు మరో 4గురు చనిపోయారు. బుధవారం ఉదయం 8:45 గంటల సమయంలో బారామతి విమానాశ్రయం సమీపంలో ఈ దుర్ఘటన చోటు చేసుకుంది. విమానం రన్వేపై దిగేందుకు ప్రయత్నిస్తున్న సమయంలో కుప్పకూలి మంటల్లో చిక్కుకుంది. దీంతో అందులోని వాళ్ళంతా మరణించారు. మరణించిన వాళ్ళలో కెప్టెన్ సుమిత్ కుమార్ 15,000 గంటల పాటు విమానం నడిపిన అనుభవం, కోపైలట్ శాంభవి పాఠక్ 1,500 గంటలు విమానాలు నడిపిన అనుభవం, వ్యక్తిగత భద్రతాధికారి విదీప్ జాదవ్, ఫ్లైట్ అటెండెంట్ పింకీ మాలి ఉన్నారు. మంగళవారం ముంబైలో జరిగిన కేబినెట్ సమావేశంలో పాల్గొన్న అజిత్ పవార్ బుధవారం ఉదయమే బారామతికి బయలుదేరారు. జిల్లా పరిషత్ ఎన్నికల్లో భాగంగా 5 ప్రచార ర్యాలీల్లో ఆయన పాల్గొనాల్సి ఉంది. కానీ ఆయన ప్రయాణిస్తున్న విమానం కుప్పకూలి తీవ్ర విషాదం చోటు చేసుకుంది. పవార్కు భార్య సునేత్ర పవార్, రాజ్యసభ సభ్యురాలు, 2 కుమారులు పార్థ్ జే ఉన్నారు. విమాన ప్రమాదంలో అజిత్ పవార్ మరణించిన పట్ల రాష్ట్రపతి ద్రౌపది ముర్ము, ప్రధాని మోడీ, కేంద్ర హోంమంత్రి అమిత్ షా దిగ్భ్రాంతి వ్యక్తం చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. జూన్కి లబ్ధిదారుల చేతికి 2.61 లక్షల టిట్కో ఇళ్లు. వీటి కోసం అట్కో నుంచి పొందే 4,451 కోట్ల రుణానికి ప్రభుత్వ హామీ. అథ్లెట్ ఎర్రాజి జ్యోతికి 500 చదరపు గజాల స్థలం, గ్రూప్ 1 ఉద్యోగం, పోలవరం నిర్మాణానికి రాయి కోసం పిల్ నెంబర్ 902 తవ్వకాలు. మదనపల్లి మండలం వలసపల్లిలో కేంద్రీయ విద్యాలయానికి 6.09 ఎకరాలు. రాష్ట్ర మంత్రివర్గ నిర్ణయాలు. రాష్ట్ర వ్యాప్తంగా పట్టణ ప్రాంతాల్లో 2.61 లక్షల టిట్కో ఇళ్లను జూన్ నాటికి పూర్తి చేసి లబ్ధిదారులకు అప్పగించాలని ప్రభుత్వం నిర్ణయించింది. ఇందుకు ఇళ్ల నిర్మాణం, మౌలిక సదుపాయాల పనులను ఏపీ టిట్కో 4,450 కోట్ల మేర హడ్కో నుంచి తీసుకున్న రుణానికి ప్రభుత్వం హామీ ఇచ్చేందుకు మంత్రివర్గం ఆమోదం తెలిపింది. పిడుగురాళ్లలో బోధనాసుపత్రిని ప్రభుత్వం నిర్వహించనుంది. ఇందులో భాగంగా ప్రస్తుతం ఉన్న 330 పడకల ఆసుపత్రి 420 పడకలకు పెంచేందుకు అవసరమైన పోస్టుల భర్తీకి ఇతర కళాశాల నుంచి సర్దుబాటుకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది అన్నటువంటిది హైలైట్ చేశారు. మనం నిన్నటి వార్త వాళ్ళు మర్చిపోతే వాళ్ళ వార్త రేపు అసలు గుర్తుండదు. దాన్ని అడ్డు పెట్టుకుని వీళ్ళు రాసే వార్తలు కావలసినప్పుడు చిన్న చిన్న అంశాలని మైక్రోస్కోప్ పెట్టి చూపించి ప్రజల్ని మోసం చేస్తారు. ఆ పైన అవసరం లేనప్పుడు మాత్రం జాగ్రత్తగా దాచేస్తారు. ఒక్కసారి గుర్తుకు తెచ్చుకుంటే జగన్ వచ్చిన తర్వాతన ఈ ఇళ్ల స్థలాలు అందరికీ 30 లక్షల మందికి అనౌన్స్ చేసి ఇవ్వడం, వాళ్ళకి పట్టాలు అవన్నీ ఇచ్చేయడం, దాంతోపాటు ఇల్లు కట్టుకునేందుకు 3 ఆప్షన్స్ పెట్టి, ఒకటి వాళ్లే కట్టుకోవడం, ఒకటి వాళ్ళకి ప్రభుత్వం సామాన్లు ఇస్తే వాళ్ళు కట్టుకోవడం, మూడోది ప్రభుత్వమే కట్టివ్వడం అన్నటువంటి ఆప్షన్ పెట్టడం. దాని కింద 7 లక్షల ఇళ్ళు జగన్ ఉండగానే పూర్తయింది. కరోనా అయిపోయాక లాస్ట్ 2 ఇయర్స్లో అవన్నీ జరిగినాయి. అయితే దాన్ని తప్పుపడతా అసలు టిట్కో ఇళ్ళు ఆపేశాడు జగన్మోహన్ రెడ్డి. అంటే టిట్కో ఇళ్ళు ఈగో అంటూ అప్పుడు జగన్ చూపించాడు, వైసీపీ చూపించింది 90% ఏరియాలో అవ్వలేదని. కానీ వీళ్ళు ఏం చెప్పేవాళ్ళు, 90% అయిపోయినాయి, ఇవ్వడం ఒక్కటే కావాలని ఆపేశాడు, సైకో అది అని ప్రచారం చేశారు. ఇప్పుడు 4,400 కోట్ల రూపాయలు కట్టడానికి, కేవలం 2,61,000 కట్టడానికి అప్పిస్తున్నారు. అంటే మరి కట్టడం పూర్తయిపోయి 90%, 95% పూర్తయిపోతే ఈ ప్రభుత్వం వచ్చిన 2 ఏళ్ల తర్వాత ఇప్పుడు అప్పు తీసుకోవడానికి అనుమతి ఇచ్చి ఇప్పుడు అప్పు తీసుకుని కడతంటామంటే మరి ఇది మోసం చేయడమా, ప్రజల్ని సక్రమం చేయడం? అప్పట్లో ఎంత అని చెప్పారు, 20 లక్షల ఇళ్ళు కట్టేసామన్నారు. తీరా చూస్తే అధికారికంగా లెక్క చూస్తే 3.5 లక్షలు. ఆ 3.5 లక్షల్లో ఒక్కటంటే ఒక్క ఇల్లు కూడా ఇవ్వలేదు. కానీ గృహప్రవేశాలు మాత్రం చేయించేశారు. ఎవరిది న్యాయం, ఎవరిది మోసం? ఇదే అర్థం కాని విషయం. ఇకపోతే అనుమానమే లేదు, అది కల్తీ నెయ్యే. శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారు. కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారు. బోలేబాబా డైరీలో 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు. నాటి తిరుమల తిరుపతి దేవస్థానం చైర్మన్ వైవి సుబ్బారెడ్డి పిఏ హోదాలో చిన్నప్పన్న జోక్యం తుది అనుబంధ అభియోగ పత్రంలో సిట్ వెల్లడి. వైకాపాయంలో 1924 మధ్య తిరుమల తిరుపతి దేవస్థానం కల్తీ నెయ్యి సరఫరా జరిగిందని సుప్రీంకోర్టు ఏర్పాటు చేసిన సిట్ దిగ్గుదేల్చింది. దీన్నే తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీలో వినియోగించారని నిర్ధారించింది. తద్వారా కోట్ల మంది భక్తుల మనోభావాలను దెబ్బతీశారని పేర్కొంది. తిరుమలకి నెయ్యి సరఫరా టెండర్లో పాల్గొనేందుకు 2019 కంటే ముందున్న కఠిన నిబంధనలు వైకాపా అధికారంలోకి వచ్చిన తర్వాత సరళించేసిన వైనాన్ని అభియోగ పత్రంలో ప్రస్తావించింది. టెండర్లో పాల్గొనే డైరీలు పాలు సేకరించాల్సిన పని లేదని, వెన్న సేకరణ, నెయ్యి ఉత్పత్తి సామర్థ్యంతో సంబంధం లేదని, డైరీ 3 ఏళ్ల కార్యకలాపాలు చేయక్కర్లేదని, ఏడాది చాలని 250 కోట్ల టర్నోవర్ అవసరం లేదని, 150 కోట్లు ఉంటే చాలని తిరుమల తిరుపతి దేవస్థానం పాలక మండలి ఉన్నతాధికారులు కలిసి నిబంధనలు మార్చేసిన వైనాన్ని అదే అదనంగా కల్తీ నెయ్యి సరఫరా సంస్థలు చొరబడిన దీన్ని సమగ్ర ఆధారాలతో ప్రస్తావించింది. భగవాన్పూర్లోని బోలేబాబా ఓరోగానిక్ డైరీ మిల్క్ ప్రైవేట్ లిమిటెడ్ A7లో 2019 నుంచి 24 వరకు 68.17 లక్షల కిలోల కల్తీ నెయ్యి తయారు చేశారు. అందులో 59.71 లక్షల కిలోలను అగ్మార్క్ స్పెషల్ గ్రేడ్ ఆవు నెయ్యి ముసుగులో తిరుమల తిరుపతి దేవస్థానానికి సరఫరా చేశారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అసలు విషయాన్ని దాచేశారు. వీళ్ళు వార్తల్ని ఎలా వక్రీకరిస్తారనడానికి సాక్ష్యం. ఆ రోజు చెప్పింది ఏంటది, పంది కొవ్వు, ఆవు కొవ్వు, అట్లాగే చేప నూనెలతో చేశారు లడ్డూలు అన్నటువంటిది పచ్చి అబద్ధం అని తేలింది కదా. ఆ విషయాన్ని దాచేశారు. ఇప్పుడు ఆ 5 ఏళ్లలో వీళ్ళ దగ్గర
ఆవులు లేవు, పాలు లేవు, కానీ కల్తీ తయారు చేశారని మేము నమ్ముతున్నామని చెప్పింది సిబిఐ. రైట్, అది కూడా తప్పే. కానీ ఇందులో రాజకీయం ఉందా? జగన్ చేసేసాడు, తిరుపతి సుబ్బారెడ్డి చేసేసాడు, లేకపోతే గనక కరుణాకర్ రెడ్డి చేసేసాడు, ధర్మారెడ్డి చేసేసాడు. మరి వాళ్ళు ఎవరిని ఎఫ్ఐఆర్లో పెట్టలేదే. అప్పన్నాళ్ళ దగ్గర డబ్బులు తీసుకున్నాడని మాత్రం ఉంది. ఇది ఓవరాల్గా జరిగింది. అంటే కల్తీ లడ్డు అన్నటువంటిది ప్రజల్ని ఎవరు మోసం చేసినట్టు. ఇంకోటి పాలకి నెయ్యికి సంబంధించినటువంటిది 5 ఏళ్లది 3 ఏళ్లకి తగ్గించారు, ఒక్కేడకి తగ్గించారు, ఇప్పుడు కూడా తగ్గిస్తూనే ఉంటారు. ఇంతకుముందు బోలేబాబాది ఇది తెలుగుదేశం హయాంలోనే వాళ్ళకి అనుమతి ఇచ్చారు. ఆ తర్వాత జగన్ వచ్చాక బ్యాన్ పెట్టాడు. మళ్ళీ చివరిలో వాళ్ళు బోలేబాబా డైరెక్ట్గా కాకుండా ఏఆర్ డైరీ ముసుగులో వచ్చి పెట్టారు. దానికి సహకరించినటువంటిది అధికారులందరూ జైలుకి వెళ్ళారు. కానీ దాన్ని రాజకీయంగా తీసుకొచ్చింది ఎవరు? ఇక్కడ ప్రభుత్వం. స్వయంగా చంద్రబాబు గారే పందికొవ్వు ఆవుకోవు అంటే ఎంత సెంటిమెంట్లు హర్ట్ అయినాయి. ఇప్పుడు మిగతా కన్నయ్య ఖచ్చితంగా శిక్షించాలి, ఎవరిని కాపాడాల్సిన అవసరం లేదు. ఇప్పుడు మొన్న ఎవరు గంటా శ్రీనివాసరావు సింహాచలంలో పట్టుకోలేదా, తర్వాత విజయవాడలో పట్టుకోలేదా దుర్గగుడి దగ్గర, అప్పుడు మరి ఎవరిని అరెస్ట్ కూడా చేయలేదు. అక్కడ కల్తీ నెయ్యి అన్నాడు, లేదు డాల్డా కలుపుతున్నారు, ఇట్లాంటి వాటి మీద బ్యాన్ పెడతారు. అది సహజంగా జరిగేటటువంటి. ఇక్కడ ఈ 68 లక్షల కిలోలు అవునా కాదా అన్నది రేపు కోర్టులో తేలాలి. అది కూడా ఎందుకంటే వాళ్ళకి నెయ్యి ఉత్పత్తి చేసే సామర్థ్యం ఉంది, కానీ ఆవులు లేవు. ఆవులు లేకుండా నెయ్యి ఎక్కడి నుంచి సేకరిస్తారంటే వాళ్ళ నుంచి సేకరించాలి. అలా సేకరించారా కల్తీ నెయ్యేనా? ఇది ఖచ్చితంగా కింద నిరూపించాల్సిన బాధ్యత సిబిఐ మీద. ఇది తొందరగా ట్రయల్ పూర్తయ్యి అది కూడా తేలాలి ఖచ్చితంగా. ఒకటి, దేవుడి సమక్షంలో తప్పు చేయడం అసాధ్యం, చేసిన వాడు ఖచ్చితంగా శిక్షించబడతాడు, వాడు పాపాత్ముడే అవుతాడు. కానీ దాన్ని రాజకీయంగా వాడుకున్నటువంటి వాళ్ళు ఏమవుతారు అన్నదే తేలాల్సి ఉంది. ఇకపోతే ఏలూరు పోలీసుల ధర్మాస్త్రం, హత్యలు, అత్యాచారాలు, యాసిడ్ దాడులు, సైనైడ్ ప్రయోగం వంటి తీవ్ర నేరాల్లో విచారణ లోపాల వల్ల నిందితులు తప్పించుకుంటున్న ఉదంతాలు ఎన్నో. నేరాన్ని నిరూపించేలా పోలీసులు సరైన సాక్ష్యాధారాలను కోర్టుకు సమర్పించకపోవడం, నేరస్థానంలో సేకరించిన ఆధారాలను భద్రపరచకపోవడం, వాటిని కోర్టుకు అందించకపోవడం, సాక్షులను కోర్టులో ప్రవేశపెట్టకపోవడం వంటి కారణాలతో శిక్షలు పట్టడం లేదు. ఇలాంటి కేసుల్లో నేరగాళ్లకు ఖచ్చితంగా శిక్షలు పడేలా కృత్రిమ మీద సాయంతో పక్కగా వ్యవహరిస్తున్నారు ఏలూరు జిల్లా పోలీసులు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అమిత్ షాతో పవన్ కళ్యాణ్ భేటీ అన్ని రాష్ట్ర అంశాలపై విస్తృతంగా చర్చించినట్టు వెల్లడి. కేంద్ర హోంమంత్రి అమిత్ షాతో ఏపీ ఉప ముఖ్యమంత్రి పవన్ కళ్యాణ్ భేటీ అయ్యారు. బుధవారం సాయంత్రం ఇక్కడ కృష్ణమేనన్ మార్గంలోని హోంమంత్రి అధికార నివాసంలో ఈ సమావేశం జరిగింది. తమ మధ్య అర్థవంతమైన సమావేశం జరిగినట్టు పవన్ కళ్యాణ్ ఎక్స్లో పేర్కొన్నారు. హోంమంత్రితో మంచి సంభాషణ జరిగింది. ఆంధ్రప్రదేశ్లో ప్రస్తుతం ఉన్న విభిన్న అంశాలు, ప్రజా పరిపాలన, ప్రాధాన్యమైన విషయాల మీద మేము విస్తృతంగా చర్చించాం. ఉప్పాడ సముద్ర కోత రక్షణ గోడ నిర్మాణానికి సంబంధించిన ప్రాజెక్టు ఓకే చేసినందుకు థ్యాంక్స్ చెప్పుకొచ్చానని చెప్పారు. అయితే సాధారణంగా అమిత్ షాని గెలవడానికి ఉప్పాడ గురించి పెద్ద లెక్క ఉండదు, ఖచ్చితంగా రాజకీయ అంశాలే ఉంటాయి. అదేంటి అన్నదైతే బయట పెట్టలేదు. ఇకపోతే న్యాయ వ్యవస్థతో ఏఐతో బహుజాగ్రత్త, దానికి స్పృహ, విచక్షణ, సాక్ష్యాధారాల విశ్లేషణ తెలియవు. న్యాయాధికారులు అప్రమత్తం చేస్తూ హైకోర్టు తీర్పు లేని తీర్పులు సృష్టించి ఇచ్చిన వాటిని ఉత్తర్వులో ప్రస్తావించడం న్యాయాధికారి. న్యాయ వ్యవస్థలో కృత్రిమ మేధ వినియోగం కంటే మానవ మేధస్సుకి అధిక ప్రాధాన్యం ఇవ్వాలని హైకోర్టు స్పష్టం చేసి తీర్పుల విషయంలో ఏను వినియోగించేటప్పుడు అత్యంత జాగ్రత్తగా ఉండాలి. దిగువ కోర్టులు న్యాయాధికారులకు అప్రమత్తం చేసింది. సాంకేతికత ఎంత పెరిగినా న్యాయమూర్తుల విచక్షణ అంతిమని తేల్చి చెప్పింది. మానవ మేధస్సుని విశ్లేషించే సామర్థ్యానికి ఏఐ ప్రత్యామ్నాయం కాదని పేర్కొంది. తీర్పులు తయారు చేసే సమయంలో ఏఐపై పూర్తిగా ఆధారపడవద్దని, అది ఇచ్చిన సమాచారం యథాతథంగా తీసుకోవద్దని హెచ్చరించింది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే సారలమ్మ ఆగమనం, కన్నెపల్లి నుంచి దగ్గరుండి తీసుకొచ్చిన తెలంగాణ మంత్రులు సీతక్క కాడ్లూరి, వనదేవతకు అడుగడుగున నీరాజనాలు నేడు సమ్మక్క రాక అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే ఏళ్ల నాటి రుణం వెంటాడుతోంది. కేవలం సెక్యూరిటీల భారమే 4.33 లక్షల కోట్లు. ఇది తీరాలంటే 2064 వరకు కట్టాల్సింది. రాష్ట్రం ఏటా చెల్లించాల్సిన అప్పులపై ఆర్బీఐ నివేదిక. ఉమ్మడి విభజిత ఆంధ్రప్రదేశ్లో దశాబ్దాలుగా వివిధ ప్రభుత్వాలు రిజర్వ్ బ్యాంక్ నుంచి సెక్యూరిటీల వేలను తీసుకుని రుణాలు తీరాలంటే 2064 సంవత్సరం రావాల్సిందే. అంటే ఈ అప్పు తీర్చేందుకు మరో 38 ఏళ్ళు పడుతుందన్నమాట. రిజర్వ్ బ్యాంక్ వివిధ రాష్ట్రాల ఆర్థిక పరిస్థితులపై తాజాగా వెలువరించిన నివేదిక అంశాన్ని విశ్లేషించింది. ఏటా ప్రతి రాష్ట్రానికి రుణాలు తీసుకునేందుకు కేంద్ర ప్రభుత్వం అనుమతులు ఇస్తుంటుంది. ఈ ఆర్థిక సంవత్సరంలో రాష్ట్రం స్థూలోత్పత్తి విలువను లెక్కించి అందులో 3% వరకు రాష్ట్ర ప్రభుత్వాల రుణాలు తీసుకునేందుకు కేంద్ర ఆర్థిక శాఖ అనుమతిస్తూ ఉంటుంది. తొలుత అర్ధ సంవత్సరానికి, తర్వాత 2 త్రైమాసికాలకి వేరువేరుగా అనుమతులు లభిస్తాయి. ఇందుకు అనుగుణంగా ఆర్బీఐ సెక్యూరిటీల వేలం వేసి ఆయా ప్రభుత్వాలకు రుణాలు సమకూరుస్తుంది. రాష్ట్ర విభజనకు ముందు నుంచి వివిధ ప్రభుత్వాలు సెక్యూరిటీ వేలం రూపంలో చేసిన అప్పులు విభజన సమయంలో ఏపీకి వాటాగా సంక్రమించాయి. ఆ తర్వాత ప్రభుత్వాలు కూడా ఏటా రుణాలు తీసుకుంటూనే మరోవైపు పాత అప్పులకు అసలు వడ్డీ కలిపి చెల్లిస్తున్నాయి. ఇలా ఒక్క సెక్యూరిటీల రూపంలోనే ఏపీపై 2025 మార్చి 31 వరకు ఉన్న భారం 4,33,443 కోట్లుగా ఆర్బీఐ లెక్క తెచ్చింది. అప్పు తీరాలంటే 2064 వరకు ఏటా కొంత మొత్తం చెప్పి చెల్లించాల్సి ఉంటుందని వేదికలో చెప్పింది. ఇక్కడ అసలు అబద్ధం బద్దలైతే ఆ వార్తని లోపలికి వేసేసారు. చూడండి వీళ్ళు ఎంత మోసగాళ్ళు, ఎంత నీచ జర్నలిజం చేస్తారని. ఇదివరకు ఏం చెప్పారు ఎలక్షన్స్ ముందు 14.5 లక్షల కోట్ల రూపాయల అప్పు అన్నటువంటి. ఇప్పుడు ఎంత తేలింది? రిజర్వ్ బ్యాంక్ లెక్క ప్రకారమే
లోపల రాశారు ఇది 4,33,443 కోట్లు. ఇందులో కాంగ్రెస్ టైంలో 90,000 కోట్లు, తెలుగుదేశం టైంలో 2.5 లక్షల కోట్లు, తర్వాత జగన్ తీసుకుంది. మరి జనాలకి ఏమని చెప్పారు? జగనే 14.5 లక్షల కోట్లు అప్పు చేశాడని. ఎవరిని మోసం చేస్తున్నారు? అసలు నిజం వచ్చేటప్పటికి లోపల పేజీల్లో రాస్తారు. ఇదివరకు ఆరోపణ మాత్రం బ్యానర్లు, డిబేట్లు, ఎంత అబద్ధాలు, ఎంత దారుణంగా మోసం చేస్తున్నారు ఆంధ్ర ప్రజల్ని అన్నటువంటిది ఇక్కడ స్పష్టంగా కనబడుతుంది. లేకపోతే లాహిరి పర్యాటకం, 8 చోట్ల హౌస్ బోట్లు, ప్రైవేట్ ఆపరేటర్లకు అనుమతి, త్వరలో అందుబాటులోకి. పర్యాటక రంగంలో మరో కీలక ముందడుగు పడబోతుంది. రాష్ట్రంలో 8 చోట పర్యాటకుల కోసం హౌస్ బోట్లు త్వరలో అందుబాటులోకి రాబోతున్నాయి. ప్రధాన నదులు, జలాశయాలు వీటిని నిర్వహించేందుకు పలు ప్రైవేట్ ఆపరేటర్లు ముందుకొచ్చారు. రాష్ట్ర పర్యాటక అభివృద్ధి సంస్థ ఆధ్వర్యంలో గతంలో పలు చోట్ల హౌస్ బోట్లు ప్రారంభించిన నిర్వహణ పరంగా ఇబ్బందులు తలెత్తే వీటిలో పలు బోట్లు మూలక చేరాయి. ఇలాంటి పునరావృతం కాకుండా ప్రైవేట్ ఆపరేటర్ల ఆధ్వర్యంలో వీటి నిర్వహణకు ప్రభుత్వం అనుమతులు ఇస్తోంది. రాష్ట్రంలో 8 చోట్ల సింగిల్, డబుల్ బెడ్రూమ్ హౌస్ బోట్ల నిర్వహణకు ప్రభుత్వం అనుమతించింది. సూర్యలంక, భవానీ ద్వీపం, రాజమహేంద్రవరంలోని సరస్వతి ఘాట్, పుష్కర్ ఘాట్, వైఎస్ఆర్ కడప జిల్లా గండికోట, అనకాపల్లి జిల్లా కొండకాకర్ల సరస్సు, విశాఖపట్నం జిల్లా గంభీరం, అల్లూరు జిల్లా తాజంగి జలాశయాలు వీటిలోనే బోట్ల నిర్వహణకు వివిధ ప్రైవేట్ సంస్థలు 8 చోట్ల కలిపి 10 కోట్ల ప్రైవేట్ పెట్టుబడులు పెట్టబోతున్నాయి అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే సామాజిక పరివర్తనకు జైళ్ల శాఖలో సంస్కరణలు, కారాగారాల ఆధునీకరణకు 960 కోట్లు. కేంద్ర హోంశాఖ సహాయ మంత్రి బండి సంజయ్ కుమార్ విశాఖ జైళ్ల శాఖ 9వ జాతీయ సదస్సు ప్రారంభం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే సాక్షి, అంతా బాబు దుష్ప్రచారమే, రాజకీయ రాద్ధాంతమే, కొవ్వు కలవలేదు. తిరుమల లడ్డూ ప్రసాదం నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదు, పంది, చేప కొవ్వు లేనేలేవు. సిబిఐ దర్యాప్తులో సంచలన నిజాలు వెల్లడి. 4 రకాల నెయ్యి శాంపిల్స్ పరీక్షించి నిర్ధారణ. ఐసీఏఆర్, ఎన్డీడీబీ ల్యాబుల్లో పరీక్షలు శాస్త్రీయంగా శోధించి సాధికారంగా సిబిఐ నిర్ధారణ. బెడిసికొట్టిన చంద్రబాబు కుతంత్రం, బాబు కుట్రకు పవన్ కళ్యాణ్ వత్తాసు. ప్రజల్ని తప్పుదారి పట్టించేందుకు రాజకీయ హైడ్రామా. నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ నేతృత్వంలో స్వతంత్ర సిట్ దర్యాప్తులో నిర్ధారణ అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదంపై చంద్రబాబు దుష్ప్రచార కుట్ర బెడిసికొట్టింది. ప్రపంచవ్యాప్తంగా కోట్లాది మంది శ్రీవారి భక్తుల మనోభావాలను దెబ్బతీసిన టీడీపీ కూటమి కుతంత్రం విఫలమైంది. తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదు అని సిబిఐ స్పష్టం చేసింది. పంది, చేప తదితర జీవుల కొవ్వు ఆ నెయ్యిలో కలవనే లేదని తేల్చి చెప్పింది. హర్యానాలోని ఐసీఆర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్, గుజరాత్లో నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు ఆ నెయ్యి శాంపిల్స్ను పరీక్షించి ఆ వాస్తవాన్ని నిర్ధారించాయని పేర్కొంది. టీటీడీ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించి నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారన్న ఆరోపణలపై విచారించేందుకు సుప్రీంకోర్టు ఆదేశాలతో సిబిఐ ప్రత్యేక దర్యాప్తు బృందాన్ని నియమించిన విషయం తెలిసిందే. ఈ కేసును అన్ని కోణాల్లో విచారించి సిబిఐ దర్యాప్తు పూర్తి చేసిన అనంతరం ఛార్జ్షీట్ నెల్లూరులోని ఏసీబీ న్యాయస్థానం ఇటీవల సమర్పించింది. మరోవైపు సిబిఐ నివేదిక పేరుతో టీడీపీ కూటమి ప్రభుత్వ పెద్దలు తమ అనుకూల ఎల్లో మీడియాకి లీకులు ఇచ్చి దుష్ప్రచారానికి ఎత్తిస్తున్నారు. కాగా అసలు సిబిఐ దర్యాప్తులో ఏం వెల్లడైంది అని ప్రపంచవ్యాప్తంగా తిరుమల శ్రీవారి భక్తులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. ఈ నేపథ్యంలో సిబిఐ దర్యాప్తులో వెల్లడైన వాస్తవాలు తాజాగా బహిర్గతమై లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో ఎటువంటి జంతువుల కొవ్వు కలవలేదని దర్యాప్తులో నిగ్గుదేలింది. సిబిఐ శాస్త్రీయంగా విశ్లేషించి సాధికారంగా వెల్లడించిన వాస్తవాలు ఇలా ఉన్నాయి. వైఎస్ఆర్సీపీ హయాంలో తిరుమల శ్రీవారి లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించిన నెయ్యిలో జంతువుల కొవ్వు కలవలేదని సిబిఐ దర్యాప్తు నిర్ధారించింది. ఈ కేసులో దర్యాప్తులో భాగంగా 4 వేర్వేరు ట్యాంకర్ల నుంచి తీసిన నెయ్యి శాంపుల్స్ హర్యానాలోని ఐసీఏఆర్, నేషనల్ డైరీ రీసెర్చ్ ఇన్స్టిట్యూట్కి పంపించి పరీక్షలు నిర్వహించినట్టు సిబిఐ తెలిపింది. టీటీడీ నెయ్యిలో జంతువుల కొవ్వు కలపలేదని వెల్లడైందని ఆ ల్యాబొరేటరీలు ఏడాది మార్చి 27 నివేదించాయని సిబిఐ నివేదిక పేర్కొంది. 4 నెయ్యి నమూనాలను ట్రిగ్లినరైడ్ ప్రొఫైల్ పరీక్షించి మరీ నిర్ధారించాయని తెలిపింది. నెయ్యి నాణ్యతను విశ్లేషించి నివేదికను ఇంగ్లీష్ అక్షరక్రమంలో పాయింట్ల వారికి వివరించింది. అందులో 7వ పాయింట్ జీలో సిబిఐ పేర్కొన్న విషయం అత్యంత ప్రాధాన్యత సంతరించుకుంది. టీటీడీకి సరఫరా చేసే నెయ్యిలో కొలెస్ట్రాల్ లేదని పరీక్షలు వెల్లడైందని తెలిపింది. జంతువుల కొవ్వులోనే కొలెస్ట్రాల్ ఉంటుంది. మరి కొలెస్ట్రాల్ లేదని అంటే జంతువుల కొవ్వు కలవలేదని స్పష్టం చేసినట్టు ఆహార నిపుణులు తేల్చి చెప్తున్నారు. తాము పరీక్షించిన 4 నమూనాల్లోనూ పంది, చేప వంటి జీవుల కొవ్వు లేనే లేదని సిబిఐ నివేదిక స్పష్టం చేస్తుంది. రాజకీయ కుట్రల కోసం ఎంతకైనా దిగజారుతారని ముఖ్యమంత్రి చంద్రబాబు మరోసారి నిస్సిగ్గుగా నిరూపించుకున్నారు. 94-95లో అప్పటి ముఖ్యమంత్రి ఎన్టీ రామారావు ఆయన భార్య లక్ష్మీపార్వతుల వ్యక్తిత్వానికి పాల్పడుతూ దుష్ప్రచారం చేశారు. వైస్రాయ్ కుట్రతో ఆయన వెన్నుపోటు పొడిచి చంద్రబాబు అడ్డదారిలో సీఎం అయ్యారు. కాగా ఈసారి ఏకంగా తిరుమల శ్రీవారి పవిత్రమైన లడ్డూ ప్రసాదానికి కళంకం తెచ్చేలా చంద్రబాబు దుష్ప్రచార కుట్రకు తెగబట్టం విస్మయపరుస్తోంది. 2024 సెప్టెంబర్ 18 చంద్రబాబు ఈ కుట్రకు తెరదీశారు. తిరుమల లడ్డూ ప్రసాదానికి ఉపయోగించిన నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారని ముఖ్యమంత్రి హోదాలో ఆయన నిరాధార ఆరోపణలు చేసి రాజకీయ కుట్రకు తెగబడ్డారు. అంతేకాదు మర్నాడు అంటే సెప్టెంబర్ 19 నేషనల్ డైరీ డెవలప్మెంట్ బోర్డు నివేదికను వక్రీకరిస్తూ టీడీపీ ప్రధాన కార్యాలయంలో దాన్ని విడుదల చేసి ప్రజలను తప్పుదోవ పట్టించేందుకు యత్నించారు. బాధ్యతాయుతమైన ముఖ్యమంత్రి స్థానంలో ఆయన ఇటువంటి దుష్ప్రచారం చేయడం విభ్రాంతి కలిగించింది. ఎందుకంటే అధికార యంత్రాంగం అంతా ఆయన చేతిలోనే ఉంది. నిజంగా నెయ్యిలో జంతువులు కొవ్వు కలిపారో లేదో అని తెలుసుకునే అవకాశం ఆయనకు ఉంది. అయినా సరే కేవలం వైఎస్ఆర్సీపీపై దుష్ప్రచారం చేయడం, ప్రజల్ని తప్పుదోవ పట్టించడం లక్ష్యంగా
చంద్రబాబు లడ్డూ ప్రసాదం ప్రాశస్త్యానికి కళంకం తీసుకొచ్చేందుకు కూడా వెనకాడలేదు. కాగా భక్తుల మనోభావాలను దెబ్బతీసే కుట్రను అప్పటి టీటీడీ ఈవో శ్యామలరావు అప్పుడే తిప్పికొట్టారు. గత ఏడాది సెప్టెంబర్ 20న ఆయన తిరుపతిలో మీడియా ప్రతినిధులతో మాట్లాడుతూ లడ్డూ ప్రసాదం కోసం ఉపయోగించే నెయ్యిలో జంతువులకు కలిపారన్న ఆరోపణ పరోక్షంగా ఖండించారు. ఎటువంటి కల్తీ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించలేదని ఆయన స్పష్టం చేశారు. నెయ్యి ట్యాంకర్లను తిరుపతిలోనే పరీక్షించి నాణ్యత ఉన్న వాటిని తిరుమలకు పంపిస్తామని, తగిన నాణ్యత లేని వాటిని వెనక్కి పంపుతామన్నారు. అది దశాబ్దాలుగా టీటీడీ ఖచ్చితంగా పాటిస్తున్న విధానమని చెప్పారు. అదేవిధంగా తగిన నాణ్యతతో లేని 4 ట్యాంకర్ల నెయ్యిని తిరుపతిలోని అలిపిరి నుంచి వెనక్కి పంపామన్నారు. ఆ నెయ్యిని లడ్డూ ప్రసాదం తయారీకి ఉపయోగించనే లేదని, అసలు కల్తీ నెయ్యి ట్యాంకర్లను తిరుమల ఘాట్ రోడ్లో కూడా ప్రవేశించనివ్వలేదన్నారు. దాంతో శ్యామలరావుపై ప్రభుత్వ పెద్దలు ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆయన హుటాహుటిని అమరావతికి పిలిపించిన గమనారు. రాజకీయ కుట్రతో తాము చేసి నిరాధార ఆరోపణలకు వ్యతిరేకంగా మాట్లాడడం ఏంటని ఆయన పందలించినట్టు తెలుస్తోంది. అనంతరం కొంతకాలానికి టీటీడీఓగా ఉన్న శ్యామలరావును ప్రభుత్వం బదిలీ చేయడం గమనార్హం అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. ఇకపోతే కూటమి పాలనలో ఆటవిక రాజ్యం బాబు జంగిల్ రాజు, కూటమి నేతల అవినీతి విచ్చలవిడితనం బరితెగింపై మాజీ సీఎం వైఎస్ జగన్ నిప్పులు, రైల్వే కోడూరు ఎమ్మెల్యే అరవ శ్రీధర్ అసలు మనిషేనా? ఒక ప్రభుత్వ ఉద్యోగిని బెదిరించి భయపెట్టి లైంగికంగా వేధిస్తే ఎలాంటి చర్యలు? రాష్ట్రంలో అన్ని వ్యవస్థలు దారుణంగా నిర్వీర్యం. విద్య, వైద్యం, వ్యవసాయ రంగాల పతనం, రెడ్ బుక్ రాజ్యాంగంతో అడ్డగోలుగా అక్రమ కేసులు, అరెస్టుల పర్వం. 2 ఏళ్లలో ఏ ఒక్క వర్గానికైనా కనీసం ఒక్కటైనా మంచి జరిగిందా? భీమవరం స్థానిక సంస్థల ప్రజాప్రతినిధుల కార్యకర్తలు వైఎస్ జగన్ సమావేశం అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఈయనకి ఆ అర్హత ఉందా అంటే, మామూలుగా ఇప్పుడు విమర్శించే అర్హత ఉండదు ప్రతిపక్ష నాయకులకు, కానీ అధికారంలో ఉన్నప్పుడు గోరంట్ల మాధవ్ అంశం ఓపెన్గా వీడియోలు వచ్చినప్పుడు, లేదంటే గనక దువ్వాడది వచ్చినప్పుడు ఏమన్నా చర్యలు తీసుకున్నారా? కాపాడుకొచ్చారు. ఆ తర్వాతన సస్పెండ్ చేశారు. ఆ రోజున ఇమ్మీడియట్గా యాక్షన్ తీసుకుని ఉంటే ఈ మాట అనే అర్హత ఉంటుంది. లేకపోతే ఇక చిన్న నోట్ల ఏటీఎంలు 10 రూపాయలు, 20 రూపాయలు, 50 నోట్లు అందుబాటులో ఉంచడంపై కేంద్రం దృష్టి. ముంబైలో ఇప్పటికే పైలట్ ప్రాజెక్ట్ దేశవ్యాప్తంగా ఏర్పాటు చేయడంపై త్వరలో నిర్ణయం. డిజిటల్ పేమెంట్స్ ఎప్పటికప్పుడు కొత్త రికార్డులు నమోదు చేస్తున్న ఇప్పటికీ నగదు లావాదేవీలు భారతీయులు దైనందిన జీవితంలో భాగంగానే ఉన్నాయి. చిన్న నోట్లలో ముడిపడిన లావాదేవీలు ఎక్కువగానే జరుగుతున్నాయి. అయితే మార్కెట్లో చిన్న నోట్ల కొరత తీవ్రంగా ఉంది. ఇందుకు పరిష్కారంగా 10 రూపాయలు, 20 రూపాయల నాణ్యాలను విరివిగా ప్రవేశపెట్టిన జనం నుంచి వీటి స్పందన అంతే ఉంది. నేపథ్యంలో తక్కువ విలువ కలిగిన కరెన్సీ నోట్లను మరింత విస్తృతంగా అందుబాటులో తీసుకురావడానికి కేంద్ర ప్రభుత్వం పలు మార్గాలు అన్వేషిస్తోంది. తక్కువ విలువ కలిగే కరెన్సీ నోట్ల కొరతకు చెక్ పెట్టేందుకు, అలాగే మన్నికగా ఉంటాయన్న భావంతో రిజర్వ్ బ్యాంక్ ఆఫ్ ఇండియా కొన్నేళ్లుగా 10, 20 రూపాయల కాయిన్స్ వైపు మొగ్గు చూపుతోంది. నోట్లకు అలవాటు పడిన జనం ఈ కాయిన్స్ తీసుకుంటున్నా అవి తిరిగి చలామణి వ్యవస్థలోకి రావడం లేదు. చాలా వరకు ఇలాకే పరిమితం అవుతున్నాయని ఓ బ్యాంక్ ఉన్నతాధికారి సాక్షికి తెలిపారు. కాగా ఈ నేపథ్యంలో కేంద్రం ఈ సమస్యపై దృష్టి సారించింది. 10 రూపాయలు, 20 రూపాయలు, 50 నోట్లను జారీ చేయడానికి కొత్త రకమైన ఏటీఎం అందుబాటులోకి తేవాలని నిర్ణయించింది. డిమాండ్ను తీర్చడానికి చిన్న కరెన్సీ నోట్లను పెద్ద ఎత్తున ముద్రించాల్సిందిగా ఆర్బీఐని కోరాలని భావిస్తుంది. అట్లాగే పెద్ద నోట్లను డిపాజిట్ చేస్తే చిన్న నోట్లు నాణ్యాలను ఇచ్చే హైబ్రిడ్ ఏటీఎంలు కూడా ప్రవేశపెట్టబోతోంది అన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే న్యాయాధికారులు ఏఐతో జాగ్రత్త, కృత్రిమ మేధస్సు కంటే మానవ మేధస్సుకే ప్రాధాన్యం ఉంది. ఏఐ సాధనాల విషయంలో అప్రమత్తంగా జాగ్రత్తగా ఉన్న న్యాయాధికారులకు స్పష్టం చేసిన హైకోర్టు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. అయితే గీతం యూనివర్సిటీ ఓ దోపిడీ సంస్థ. 5,000 కోట్ల విలువైన ప్రభుత్వ భూమిని ఆ సంస్థకి ఎలా ఇస్తారు? దీనిపై ఇతర రాజకీయ పార్టీలతో కలిసి పోరాడతాం. విశాఖలో చంద్రబాబు కుటుంబం భూదోపిడి. శాసనమండలి విపక్ష నేత బొత్స సత్యనారాయణ 5,000 కోట్ల విలువైన 54.79 ఎకరాల ప్రభుత్వ భూమిని గీతం విద్యా సంస్థలకు అప్పగించాలని ప్రతిపాదన రద్దు చేయాలని కోరుతూ జీవీఎంసీ కమిషనర్ మేయర్కు వైఎస్ఆర్సీపీ నేతలు బుధవారం వింతపత్రం అందజేశారు. శాసనమండలి విపక్ష నేత వైఎస్ఆర్సీపీ నాయకుడు బొత్స సత్యనారాయణ ఆధ్వర్యంలో పార్టీ విశాఖ జిల్లా అధ్యక్షుడు కేకే రాజు, ఎమ్మెల్సీ కంబార రవిబాబు, కార్పొరేటర్లు, పార్టీ నేతలు కార్యక్రమంలో పాల్గొన్నారన్నటువంటిది హైలైట్ చేశారు. అయితే నెట్ క్యాప్కి 73.41 ఎకరాల దేవుడి భూమి 30 ఏళ్లకు లీజుకి ఇస్తూ ఉత్తర్వులు ఇచ్చిన ప్రభుత్వం. ఫీడర్ లెవెల్ సోలరైజేషన్ పథకంలో భాగంగా సోలార్ పవర్ ప్రాజెక్టు ఏర్పాటు చిత్తూరు జిల్లాలోని ఎడమర్రి, తవనంపల్లె, రామకుప్పం మండలాల్లోని 3 గ్రామాల పరిధిలో వివిధ ఆలయాలకు సంబంధించిన 73.41 ఎకరాల దేవుడి భూములను నేషనల్ రెన్యూబుల్ ఎనర్జీ డెవలప్మెంట్ కార్పొరేషన్కి 30 ఏళ్లకు లీజుకి ఇస్తూ ప్రభుత్వం బుధవారం ఉత్తర్వులు జారీ చేసింది. ఎకరాకు ఏడాదికి 30,000 చొప్పున లీజు ధర నిర్ణయించి ప్రతి 2 ఏళ్లకు 5% చొప్పున లీజు మొత్తం పెంచనున్నట్టు ప్రభుత్వం ఉత్తర్వులో పేర్కొంది. మాన్సాస్ ట్రస్ట్కి సీజీఎఫ్ నుంచి వసూలు నుంచి మినహాయింపు ఇచ్చారు. దేవాదాయ శాఖ ఏడీసీ 1 గాను రామచంద్రమోహన్ని నియమించారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే పేరుకుపోతున్న బకాయిలు, ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రులకి 3,000 కోట్ల మేర పెండింగ్, 500 కోట్ల మేర మందులు సర్జికల్ సరఫరా చేసిన కంపెనీలకు కూడా బాబు ప్రభుత్వం మొండి చేయి, బిల్లులు ఇవ్వకపోతే పరికరాలు సరఫరా చేయలేమని కంపెనీల హెచ్చరిక. ప్రజల ప్రాణాలకు రక్షణగా నిలవాల్సిన వైద్య శాఖను ప్రభుత్వం అస్తవ్యస్తం చేస్తుంది. ఆరోగ్యశ్రీ నెట్వర్క్ ఆసుపత్రికి 3,000 కోట్ల మేర బకాయిలు చెల్లించుకున్న పథకాన్ని ప్రభుత్వం నిర్వీర్యం చేస్తుంది. మరియు ప్రభుత్వ ఆసుపత్రికి మందులు, సర్జికల్స్, వైద్య పరికరాలు సరఫరా చేసిన కంపెనీలకు ప్రభుత్వం నిధులు విదల్చడం లేదు అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. లేకపోతే ఆంధ్రజ్యోతి కల్తీ కెమికల్ నెయ్యి అన్నటువంటి వార్తను హైలైట్ చేసి తిరుమల నెయ్యి కేడీల గుట్టును విప్పింది సిబిఐ ఛార్జ్ షీట్. 10కి పైగా రాష్ట్రాల పరిధిలో తనిఖీలు. 5 రాష్ట్రాల నెట్వర్క్ గుర్తింపు. చుక్క పాలు లేకుండా నెయ్యి తయారీ. బోలేబాబా డైరీ కేంద్రంగా దందా. సాకార్ డైరీలను తప్పించడానికి టెండర్ నిబంధనలు సవరణలు, సరఫరాదారులు, మధ్యవర్తులు, అధికారుల ప్రమేయ నిర్ధారణ. ఛార్జ్ షీట్లో సంచలన నిజాలు అంతే తప్పించి ఇక్కడ పొరపాటును కూడా
వైసీపీ మీద ఏ నాయకుడి మీదనా కేసు పెట్టలేదు సిబిఐ. అదే సిట్ అయ్యి ఉంటే కనుక ఖచ్చితంగా పెట్టుండేది అనమాట. ఎవరిని మోసం చేస్తున్నారు ఇక్కడ అన్నటువంటిది ఇక్కడ తేలాల్సి ఉంది. లేకపోతే పేదలందరికీ ఇళ్ళు ఇక్కడ కూడా హైలైట్ చేశారు. లేకపోతే అండగా నిలవండి, కేంద్ర బడ్జెట్లో అధిక ప్రాధాన్యం ఉండి ఉప్పాడ తీర రక్షణ గోడకు సహకరించిన అమిత్ షాకు పవన్ వెంత పిఠాపురం రైల్వే స్టేషన్ మోడల్ అభివృద్ధిగా చేయాలి, అశ్విని వైష్ణవ్కి వెంత పెండింగ్ రైల్వే ప్రాజెక్టులపైన చర్చ, సానుకూలంగా స్పందించిన కేంద్ర మంత్రులు, ఢిల్లీ పర్యటనలో డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్ సమావేశాలు అన్నటువంటి హైలైట్ చేశారు. అయితే రాష్ట్రానికి సంజీవని, ప్రజలందరికీ వైద్య పరీక్షలు 72.73 లక్షల మందికి హెల్త్ స్క్రీనింగ్, ప్రజారోగ్య డేటా ప్రభుత్వం వద్ద సిద్ధంగా ఉండాలి, హెల్త్ రికార్డులు డిజిటలైజ్ చేయాలి, ఆసుపత్రుల నిర్వహణకు ముందుకు వస్తే రాయితీలు, నియోజకవర్గానికి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రి ఎంపీహెచ్ఎల్ను విధుల్లోకి తీసుకునేందుకు ఆమోదం అన్నటువంటిది హైలైట్ చేశారు. లేకపోతే విశాఖకు ఆర్ఎంజెడ్ బృందం భూముల పరిశీలన, డేటా సెంటర్ జీసీసీ ఏర్పాటుకు దావోస్లో ఎంఓయు అన్నటువంటిది హైలైట్ చేశారు. మళ్ళీ మెరిసిన కియా అంటూ ఏదైతే వరుసగా రెండోసారి గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్, కార్ల ఉత్పత్తిలో దూసుకెళ్తూ మరో ప్లాంట్లో సానుకూల పని వాతావరణం కల్పిస్తున్న క్రియా కార్ల తయారీ సంస్థ వరుసగా 2వ ఏడాది కూడా గ్రేట్ ప్లేస్ టు వర్క్ సర్టిఫికేట్ సొంతం చేసుకుంది అన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. అయితే మంచిగా దుస్తులు ధరించాలని చెప్పడం తప్ప, మంచిగా దుస్తులు కట్టుకోమని చెప్తే కూడా వివాదాస్పదం అవుతుంది. దుస్తులు కట్టుకోవద్దంటే తప్పు, కానీ మంచిగా దుస్తులు ధరించమని చెప్పడం కూడా తప్పు అవుతుందా? పైగా వాటి మీద వాద ప్రతివాదాలను వివాదాలంటూ మాజీ ఉపరాష్ట్రపతి ముప్పవరపు వెంకయ్యనాయుడు అన్నారు. వేటూరు 90వ జయంతి సందర్భంగా వేటూరి సాహిత్యాభిమానుల సమితి అమెరికా నిర్వహణలో బుధవారం హైదరాబాద్లోని మాదాపూర్ శిల్పకళా వేదికలో కవి కులాలంకార వేటూరి సాహితీ మహోత్సవం జరిగింది. ముఖ్య అతిథి వెంకయ్య జ్యోతి ప్రజ్వలన చేసి కార్యక్రమాన్ని ప్రారంభించారు. వేటూరి సినీయేతర సాహిత్యం 6 సంపుటాలను ఆవిష్కరించారు. ఆయన పాటల తోటమాలిగా అభివర్ణించారు. పాత రోజుల్లో హీరో హీరోయిన్ తాక్కుండానే శృంగార సన్నివేశాలు పండించేవారన్నారు. ఇప్పుడు సినిమాల్లో హీరో హీరోయిన్ తాకినా గోకినా సన్నివేశం పండడం లేదన్నారు. జనసేన ఎమ్మెల్యే మండల బుద్ధప్రసాద్ మాట్లాడుతూ తెలుగు ప్రాచీన హోదా సాధన ఉద్యమానికి అధ్యక్షుడు వేటూరు అన్నారు అన్నట్టు వార్తని హైలైట్ చేశారు. అయితే వచ్చే నెలలో గూగుల్కి భూమి పూజ, విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ డేటా సెంటర్ ఏర్పాటు నిమిత్తం అనంతపురం మండలం తరువాడలో 308 ఎకరాలను వారం రోజులు గూగుల్ కంపెనీకి అప్పగిస్తాను విశాఖ కలెక్టర్ హరేంద్ర ప్రసాద్ వెల్లడించారు. 51 మంది డీపట్టా రైతుల్లో 49 మంది భూములు అప్పగించేందుకు అంగీకారం తెలిపారు. మిగిలిన ఇద్దరు 2-3 రోజులు ఇవ్వబోతున్నారు. రైతుల ఖాతాలకు దశల వారీగా సొమ్ము జమ అవుతుంది. తొలుత ఆ భూములు ఏపీఐసీకి బదిలేస్తా, తర్వాత గూగుల్కి ఏపీఐసీ అప్పగిస్తుంది. భూముల్లో ఉన్న చెట్లు పొదలు తొలగించే పనులు ఇప్పటికే మొదలయ్యాయి. భూముల అప్పగింత ప్రక్రియ పూర్తయిన తర్వాత ఫిబ్రవరిలో డేటా సెంటర్ నిర్మాణానికి భూమి పూజ జరుగుతుంది అని కలెక్టర్ వివరించారు. అడవివరంలో సింహాచలం దేవస్థానం నుంచి కొంత భూమి గూగుల్ డేటా సెంటర్ కేటాయింపై ప్రభుత్వానికి నివేదించామని, ప్రభుత్వ ఆదేశాల మేరకు ముందుకెళ్తామని చెప్పారన్నటువంటి వార్తని హైలైట్ చేశారు. ఇది దినపత్రికలో వచ్చినటువంటి వార్తలు వెనకాల జరుగుతున్న పరిణామాలు.